హరే కృష్ణ. ఒకసారి అండి ఒక సాధువు 4 రకాల వ్యక్తులను కలుస్తారనమాట. ఫస్ట్ వచ్చేసి ఒక రాజపుత్రుని కలుస్తారనమాట. రాజపుత్రుని చూడగానే రాజపుత్ర చిరంజీవి అని ఆశీర్వదిస్తారండి. రాజపుత్ర హ్యాపీగా చిరంజీవిలాగా చిరకాలం నువ్వు బ్రతకాలని చెప్పేసి ఆశీర్వదిస్తారనమాట. దాని తర్వాత ఒక మునిపుత్రుడిని కలుస్తారనమాట. మునిపుత్రుడు తపస్సు చేసుకుంటూ కఠోరమైన తపస్సు చేస్తూ మునిపుత్రుడు చూస్తారనమాట. మా జీవ మునిపుత్రక అని చెప్పేసి అంటారనమాట. నువ్వు ఇంకా జీవించకూడదు అంటారనమాట. దాని తర్వాత ఒక వైష్ణవుని కలుస్తారనమాట. జీవవా మరవా సాధువు అంటారు. నువ్వు చనిపోయినా పర్వాలేదు, బ్రతికినా పర్వాలేదు అంటారు. దాని తర్వాత ఒక కిరాతకుని కలుస్తారనమాట. వ్యాధ మహాజీవ మామర అంటారనమాట. అంటే కిరాతగా నువ్వు చావకూడదు, బ్రతకూడదు అని చెప్పేసి అంటారు. ఎందుకు ఇలా అన్నాడు? 4 రకాల వరాలు ఎందుకు ఇచ్చాడంటే, ఫస్ట్ రాజపుత్రుడు ఉన్నాడు. రాజపుత్రుడు చాలా చక్కగా అన్ని ఐశ్వర్యాలను అనుభవిస్తూ సుఖంగా ఉన్నాడు. కాబట్టి నువ్వు చిరంజీవి రాజపుత్రుడు అన్నాడు. హ్యాపీగా ఎక్కడే ఉన్నాడు. దాని తర్వాత మునిపుత్రుని చూస్తాడు. మునిపుత్రుడు చాలా కఠోరమైన తపస్సు అనుభవిస్తూ చాలా కష్టాలను అనుభవిస్తున్నాడు అన్నమాట. నువ్వు చనిపోతే ఇక్కడ కష్టాలు పోతే నువ్వు చేసిన తపస్సుకు ఫలితంగా నువ్వు స్వర్గంలో చాలా సుఖాలు అనుభవించవచ్చు అని చెప్పేసి అంటాడు. దాని తర్వాత వైష్ణవుని కలిశాక వైష్ణవుని కృష్ణ భక్తి చేసుకుంటూ ఇహలోకంలో హ్యాపీగా ఉంటాడు, పరలోకంలో కూడా హ్యాపీగా ఉంటాడు. కిరాతకుడు చాలా జంతువులను చంపి ఇక్కడ పాపాలని కూడబెట్టుకుంటున్నాడు, పరలోకంలో కూడా చాలా నరకయాతన అనుభవించాల్సి వస్తుంది అనమాట. కాబట్టి మన అధర్మ మార్గంలో ఉంటే ఇహలోకంలోనూ పాపాలని కూడబెట్టుకుంటూ ఉండాలి, పరలోకంలో కూడా కర్మ ఫలితాలను అనుభవించాలి. అదే ధర్మ మార్గంలో ఉండేటువంటి భక్తులైతే ఇక్కడ కూడా చాలా సుఖ సంతోషాలతో ఉంటారు, పరలోకంలో కూడా సంతోషాలతో జీవిస్తారనమాట. హరే కృష్ణ.